వాగ్దేవి వీక్షకులకు భజన భక్తులకు నమస్కారం. ఈ వీడియోలో మనం గురుదేవా మము కరుణించరా, ముక్తికి మార్గము చూపించరా అను గురు కీర్తనని, కవి శ్రీనివాసుని కీర్తనని నేర్చుకుందాం. 2 చరణాలు ఉంటుంది, చిన్నగా చాలా బాగుంటుంది. అయితే రాగం భైరవి రాగం. అయితే మనకు సంగీతము అంతా కూడా, ప్రపంచ సంగీతం అంతా కూడా ఒకటే, మనుషులంతా ఒకటే. కానీ పేర్లు ప్రాంతాలుగా ఎట్లయితే విడిపోతూ ఉంటారో అలాగే సంగీతం కూడా కొన్ని భాషల పరంగా, కొంచెం ప్రాంతాల పరంగా రకరకాలుగా పిలుస్తూ ఉన్నారు. విదేశీ సంబంధించింది వెస్ట్రన్ సంగీతం అని, భారతీయ సంగీతంని హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం అని 2 రకాలుగా పిలుస్తున్నారు. అయితే ఇప్పుడున్నంత సమాచారం కానీ లేకపోవడంతో కానీ రకరకాలుగా ఒకటే రాగాన్ని రకరకాల పేర్లతో పిలుచుకుంటూ వస్తున్నారు. ఈ రాగాన్ని హనుమత్తోడి రాగంగా పిలుస్తారు, మరి సింధు భైరవి రాగంగా, భైరవి రాగంగా కూడా పిలుస్తారు. వేర్వేరుగా చెప్పుకున్న ఈ 3 రాగాలు కూడా ఒకటే. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో దీన్ని భైరవి రాగం అంటారు. ఒకసారి దీని ఆరోహణ అవరోహణ చూద్దాం. సంపూర్ణ రాగం 7 స్వరాలు ఉంటాయి. రీగా దాని కోమల్ స్వరాలు వస్తాయి. సరే గా మా పద ని సా సా ని దా ప మా గ రి సా సరి గా మా పద ని సా సా ని ద ప మా గ రి సా. ఇది ఆరోహణ అవరోహణ. ఒకసారి సా రి గా మా పద ని సా సా ని ద ప మా గ రి సా. ఇవి ఈ స్వరస్థానాలు 1.5 శృతి నుండి. అందరూ 2.5 లేకపోతే 5.5 4.5 చెప్పమంటున్నారు. మీరు ఏం చేస్తారంటే, ఏదైతే సా చేసుకుంటున్నామో రీ గా మా ప దా నీ ఎక్కడి నుంచైనా ఇదే పద్ధతి. మీరు ఇక్కడి నుంచి తీసుకున్నారు అనుకోండి, సా రీ గా మా ప దా నీ సా, ఈ విధంగా ఉంటుంది. 2 రీలు 2 గాలు ఇట్లా ఉంటాయి. సాపా మాత్రం ఒకటే ఉంటుంది. వాటిని అక్కడి నుంచి మీరు రాసుకొని కానీ గుర్తుపెట్టుకొని కానీ ఇది చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక పద్ధతి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక పేపర్ తీసుకొని ఈ గీతలు కొట్టుకోండి. ఏ రాగం అయితే ఇక్కడ చెప్తున్నామో ఇప్పుడు దీనికి ఈ దానికి ఎదురుగా ఇట్లా గీతలు కొట్టుకొని మీరు ఎక్కడైతే సా నుంచి వాయించాలనుకుంటారో అక్కడ మీరు దాన్ని ఉంచితే మీకు రాగం చూపిస్తుంది. అట్లా కూడా ఒక పద్ధతి ఉంది. కాబట్టి అన్నీ 1.5 శృతులనే ఉంటాయి నేను చెప్పేటివి. మీరు శృతిని చేంజ్ చేసుకొని పాడుకోండి. పాట లోపలికి వెళ్ళిపోదాం. స్వరమాలిక. సగమ పద ప రి గా రి సా, సగమ పద ప రి గా రి సా, సప ప పద ప మ గ మా ప మ గ రి సా, సప ప పద ప మ గ మా ప మ గ రి సా. గురుదేవా మము కరుణించరా, ముక్తికి మార్గము చూపించరా. గురుదేవా మము కరుణించరా. ఇది పల్లవి. చరణం చూద్దాం. గ గ గ గ మ మ ద ని స స రి రి స,
గగ గగ మమ దని దని సరి రి సా కలియుగమున కలి మాయల వలన కలియుగమున కలి మాయల వలన ని 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 స స స ని సరి స ని ద ప ప ని 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 స స స ని సరి స ని ద ప ప మనసు నిలువక మాయలో బడితిమి మనసు నిలుపక మాయలో బడితిమి పాదని గారి స ని స ని ద ప ప పాదని గారి స ని స ని ద ప ప కాల స్వరూప కష్టము దీర్చుము కాల స్వరూప కష్టము దీర్చుము పద ద పద ప మగ మ ప మగ రి స పద ద పద ప మగ మ ప మగ రి స కరుణించి మమ్ము బ్రోవరా దేవా కరుణించి మమ్ము బ్రోవరా దేవా గురుదేవా మమ్ము కరుణించరా ముక్తికి మార్గము చూపించరా గురుదేవా మమ్ము కరుణించరా. రెండో చరణాన్ని ఒకసారి చూద్దాం. గురుదేవా నీ నామము దలచి నీ పదములపై దృష్టిని నిలిపి నీ పదములపై దృష్టిని నిలిపి నారాయణాయని తలిచే భాగ్యము నారాయణాయని తలిచే భాగ్యము కలిగించుమురా కవి శ్రీనివాసుకు కలిగించుమురా కవి శ్రీనివాసుకు గురుదేవా మమ్ము కరుణించరా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ తోడ్పాటును అందిస్తూ ఉండండి. ధన్యవాదాలు. నమస్కారం.